హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవికుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్లో పీపీటీ ప్రజెంటేషన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనం అందరం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనం పీపీటీలు అయితే తయారు చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఏంటంటే మనమే అంతా క్రియేట్ చేసుకోవాలి. ప్రతి స్లైడ్ మీద ఇన్ఫర్మేషన్ మనమే ఇచ్చుకోవాలి. ప్రతి స్లైడ్ని మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆటోమేటిక్గా డిజైన్స్ ఉన్నా కానీ మనం వాటిని కస్టమైజ్ చేసుకోవాలి. కానీ ఈ ఆన్లైన్లో నేను చెప్పే అప్లికేషన్లో అంటే నేను చెప్పే సాఫ్ట్వేర్లో మీరు జస్ట్ మీకు టాపిక్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అదే మొత్తం స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. అక్కడ కూడా చాలా రకాల థీమ్స్ డిజైన్స్ ఉంటాయి. మనకు నచ్చినట్లు మనం తీసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చకపోతే కనుక. ఓకే, ఆ యొక్క వెబ్సైట్ యొక్క మెయిన్ అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మనం జస్ట్ ఒక కీ లెటర్స్ ఎంటర్ చేస్తే సరిపోద్ది, మన టాపిక్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. దానికి సంబంధించిన కార్డ్స్ అంటది అంటే స్లైడ్స్ని అదే మొత్తం క్రియేట్ చేసి మనకు పెడుతుంది అనమాట. ఓకే, మీకు ఆ వెబ్సైట్ని ముందుగా పరిచయం చేసి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ పీపీటీని తయారు చేసి మీకైతే చూపిస్తాను. మీకు వితిన్ 5 minutesలో పీపీటీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దానికోసం మనం ఇంటర్నెట్ యూస్ చేయాల్సి ఉంటుంది, అంటే నెట్ కనెక్షన్ ఉండాలి. నెట్ కనెక్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్తాం అనమాట. ఓకే, ఇలా మనకి గూగుల్లో మీరు gamma.app అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా కనపడుతుంది. ఓకే, ఏ న్యూ మీడియం ఫర్ ప్రజెంటింగ్ ఐడియాస్ పవర్డ్ బై ఏఐ. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్ అనమాట. ఇదంతా ఏఐ మీద రన్ అయ్యే ఒక వెబ్సైట్ గమ్మా. ఇప్పుడు నేను సైన్ అప్ ఫర్ ఫ్రీ అని అయితే టైప్ చేస్తున్నాను. అంటే దీంట్లో పెయిడ్ వెర్షన్ ఉంటుంది, లేదంటే మనం ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మన గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్తో మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ దీంట్లో 2 పీపీటీలు తయారు చేసి పెట్టాను అనమాట. వాటిని ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా మీకోసం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ న్యూ ఐ అని దాని మీద క్లిక్ చేస్తాను. దీని మీద ఇక్కడున్న ఈ ఇంటర్ఫేస్లో ఉన్న మొత్తం ఆప్షన్స్ని కూడా ఒకసారి గమనించండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కొత్త పీపీటీని తయారు చేసి చూపిస్తాను మీకోసం. దానికోసం నేను క్రియేట్ న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పేస్ట్ ఇన్ టెక్స్ట్ అని, జనరేట్ అని, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ అని అయితే కనపడుతుంది. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ జనరేట్, క్రియేట్ ఫామ్ ఏ 1-line ప్రాంప్ట్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. అంటే ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే మనకి పీపీటీ రెడీ అయిపోతుంది. మీకు అది కావాలా అని అడుగుతుంది. నాకు అదే కావాలి కాబట్టి కంటిన్యూ మీద అయితే నేను క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్ అని కనపడుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి డాక్యుమెంట్ కాదు, ఒక ప్రజెంటేషన్ కావాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసి పెట్టుకోండి. డిఫాల్ట్గా దాని మీద ఇది సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ని స్లైడ్స్ కావాలని అడుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమం మనకి వీడు ఫ్రీగా ఇచ్చే స్లైడ్స్ అయితే 10 అనమాట. ఇక్కడ కార్డ్స్ అంటారు, ఈ మనం వాడుక భాషలో స్లైడ్స్ అంటాం కదా. 10 స్లైడ్స్ ఫ్రీగా అయితే వస్తాయి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 8 కార్డ్స్ అయితే చూపిస్తుంది. నేను దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సైజు ఏం అవసరం వద్దనమాట. ప్రజెంటేషన్ స్లైడ్ సైజులు అవన్నీ తర్వాత కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫాల్ట్ అని ఉంచేస్తున్నాను. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలని అడుగుతుంది. మనకి ఇంగ్లీష్లో కావాలా, లేకపోతే తెలుగులో కూడా మనం ఇక్కడ పీపీటీని అయితే రెడీ చేయొచ్చండి. తెలుగు కూడా ఉంటుంది దీంట్లో మీకు చూపిస్తాను చూడండి. తెలుగు, కన్నడ మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి దీంట్లో. కానీ డిఫాల్ట్గా మనకు కావాల్సింది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అనేది నేనైతే ఉంచేసాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ టాపిక్ మీద అయితే పీపీటీని తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ టాపిక్ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నేను ఇక్కడ ఏం ఎంటర్ చేస్తున్నానంటే మనకి రీసెంట్గా యూనియన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది కదా, దాని పేరు ఇద్దాం చూడండి. యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా 2025. యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా 2025 ఇచ్చాను. దీని మీద స్లైడ్స్ ఏమేస్తుందో మనకి చూద్దాం. ఓకే, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, మనం పేషెన్స్తో వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియా, కీ ప్రియారిటీస్ ఫర్ ద బడ్జెట్, టాక్సేషన్ చేంజెస్, ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బూస్టింగ్ ద రూరల్ ఎకానమీ, ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబిలిటీ అండ్
క్లైమేట్ యాక్షన్, కంక్లూజన్ అండ్ నెక్స్ట్ స్టెప్స్. ఇలా మనకి 8 స్లైడ్స్ అయితే మనకి ఇచ్చింది. ఇంకా మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ యాడ్ కార్డ్ అనేది క్లిక్ చేసుకుని మనకు నచ్చింది ఏమైనా, మనకు తెలిసిన పాయింట్ ఏదైనా ఉందంటే కనుక, అంటే కంక్లూజన్లో మీరు ఏమైనా ఎక్స్ట్రా పాయింట్ గురించి ఆ పీపీటీ ప్రజెంటేషన్లో డిస్కస్ చేద్దాం అనుకుంటే దానికి ఒక టైటిల్ ఇచ్చుకుని మనం ఇక్కడ ఎక్స్ట్రా కార్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వద్దనుకుంటే కనుక జస్ట్ ఇక్కడ డిలీట్ కార్డ్ మీద డిలీట్ చేసేయండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు క్లిక్ చేసిన వితిన్ ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ మీకు ఈ విధంగా వస్తాయి. డోంట్ క్లోజ్ ద ట్యాబ్ వైల్ జనరేషన్ ఈజ్ ఇన్ ప్రాసెస్. ఇక్కడ జనరేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఈ ట్యాబ్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయొద్దని చెప్పి ఇక్కడైతే మనకి వార్నింగ్ అయితే వచ్చింది. చూడండి, ఆటోమేటిక్గా మొత్తం అన్నీ అదే రాసేస్తుంది. మొత్తం మనం ఇక్కడ ఒక్కటి కూడా మనం టైప్ చేయవలసింది ఏది ఉండదన్నమాట. మనకి కొన్ని నిమిషాల్లోనే ఈ పీపీటీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎక్కడైనా ప్రొఫెషనల్గా దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. మీ కాలేజ్లో కానీ లేకపోతే మీ ఆఫీస్లో కానీ మీరు వర్క్ చేస్తున్న చోట చక్కగా మీరు దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి చూడండి, ఫస్ట్ స్లైడ్ నుంచి వద్దాం. మనం ఎలా ఏ విధంగా డిజైన్ చేసింది, ఎలా క్రియేట్ చేసింది అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఒక టైటిల్ ఇచ్చింది. యు లుక్ ఎట్ ఇండియాస్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ కీ ప్రియారిటీస్ అండ్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే వచ్చిందన్నమాట టైటిల్ కార్డ్ మీద. ఇక్కడ బై ఆర్కేస్ ఫ్యాషన్ టిప్స్ నాది ఉంది. ఇక్కడ దీన్ని అయితే తీసేస్తాను నేను. ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని చేస్తాను, పోతుంది. లేకపోతే మీకు కావాలనుకుంటే మీ పేరు అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఒక బిల్డింగ్ని అయితే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. తర్వాత ఎకనామిక్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మన ప్రియారిటీస్ అయితే దేనికి ఇచ్చారు అని ఒక వేయింగ్ స్కేల్ అయితే ఇమేజ్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ అని, జాబ్ క్రియేషన్ అని, అంటే ఎవ్రీథింగ్ అనమాట. అంటే వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఇండియన్ బడ్జెట్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పీపీడీ అనమాట. అంటే రిగార్డింగ్ బడ్జెట్ మొత్తం మనకి దీంట్లో అయితే క్రియేట్ చేసి పెట్టింది. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఈ థీమ్ని యాక్చువల్గా చేంజ్ చేసుకోవచ్చండి. మొత్తం థీమ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను సెకండ్ టైం థర్డ్ టైం దీన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి థీమ్ని ఇది అడగలేదు. కాకపోతే ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ థీమ్ సెలక్షన్ కూడా అడుగుతుంది. ఇక్కడ థీమ్ అని కనపడుతుంది కదా, ఎడిట్ థీమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దానికి తర్వాత మనకి ఇక్కడ కనపడతాయి చూడండి. ఓకే, దీంట్లో మీకు లైట్గా కావాలి, ఇంత డార్క్ వద్దు అనుకుంటే కనుక ఇలా దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ అయితే థీమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎలా అంటే అలాగా డార్క్ కావాలా, లైట్ కావాలా, ప్రొఫెషనల్ కావాలా, కలర్ఫుల్ కావాలా. మీకు ప్రొఫెషనల్ కావాలని నేను ప్రొఫెషనల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చాలా అయితే కనబడతాయి మనకి. ఓకే, నేనైతే దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కొన్ని సెకండ్స్ ఆగితే మనకి దాంట్లోకి అయితే ఈ యొక్క కార్డ్స్ అనేవి డిజైన్ అయిపోతాయి అనమాట. ఆ థీమ్లో మనకి ఈ డిజైన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా కస్టమైజ్ చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి స్లైడ్స్ ఆర్డర్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ 8 స్లైడ్స్ ఇక్కడ ఆర్డర్లో కనబడుతున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ సెకండ్ స్లైడ్ని ఫస్ట్ కనిపెడతాం. ఈ థర్డ్ స్లైడ్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ ప్లేస్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. దానికోసం సింపుల్గా మనం ఈ థర్డ్ స్లైడ్ మీద ఈ లాంగ్ ప్రెస్ చేసి దీన్ని ఇలా పైకి పట్టుకొస్తే సరిపోతుంది. ఈ థర్డ్ కాస్త సెకండ్ అయిపోయింది. మళ్ళీ ఫోర్త్ నాకు ఈ థర్డ్ ప్లేస్లో కావాలి, ఇలా పెట్టేయచ్చు. లేదు నాకు యాస్టీస్గా కావాలనుకుంటే కనుక మీరు మళ్ళీ దాన్ని మనం మార్పు చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు నాకు ఇప్పుడు ఫస్ట్ సెకండ్కి సెకండ్ స్లైడ్కి మధ్యలో ఒక ఎక్స్ట్రా స్లైడ్ కావాలి నాకు అనుకున్నారనుకోండి, ఈ ఫస్ట్ స్లైడ్ మీద మీరు క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు కనబడుతుంది యాడ్ న్యూ కార్డ్ బిలో అని. ఓకే, క్లిక్ చేయండి. ఒక కార్డ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కొత్త కార్డు బ్లాంక్గా కనబడుతుంది. ఇలాగా కావాలంటే దాంట్లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన ఈ కొత్త కార్డు ఏదైతే ఉందో దీనికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం మనం చాట్‌జీపీటీలో అడగటమో, లేకపోతే గూగుల్లో మనం ఏదన్నా ఇచ్చి అడగటమో, అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక్కడి నుంచే మనం ఏఐని అడగొచ్చు, అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాన్ని మనం బేస్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం ఈ విధంగా ఇక్కడ మౌస్ని క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ అని కనపడుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైతే ఎక్స్ట్రా కార్డుకి ఇద్దాం అనుకున్న టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ allocation
ఇప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025 అని చెప్పేసి కనపడుతుంది. ప్లీజ్ నోట్ దట్ స్పెసిఫిక్ బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ స్టేట్స్ ఆర్ యూజువల్లీ డీటెయిల్డ్ ఇన్ అఫీషియల్ బడ్జెట్ డాక్యుమెంట్స్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ది ఇన్ఫర్మేషన్ నాట్ రెడీలీ అవైలబుల్ అని చెప్పి అయితే కనపడుతుంది అనమాట. అంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది, లేకపోతే లేదు. లేదు నేను మాన్యువల్గా యాడ్ చేసుకుంటానంటే కనుక మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని మీరు మాన్యువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫాంట్ సైజులు పెంచుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలన్నీ మనకి అక్కడ కనబడతాయి. ఓకే, ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలని ఈ టెక్స్ట్ నాకు ఎక్కువ అయిపోయింది, దాన్ని షార్ట్ టైం చేయండి, లేకపోతే ఇంకా ఎక్కువ కావాలి నాకు టెక్స్ట్ ఎక్స్పాండ్ చేయండి, ఇవన్నీ కూడా మనం అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయితే ఉన్నాయి కదా, దీనికి పాయింట్ల కింద కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ల మీద క్లిక్ చేసిన పాయింట్ 1 అని చెప్పి అయితే వచ్చిందనమాట. లేదనుకుంటే కనుక ఈ విధంగా డబుల్ క్లిక్ చేసి తీసేయచ్చు, బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్గా నేను చెప్దాం అనుకున్నాను కాబట్టి. లేకపోతే టెక్స్ట్ కలర్ను కూడా మనం ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉందండి. నాకు ఇక్కడ ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు ఏపీ పిక్చర్ కావాలి, ఎందుకంటే ఇది ఏపీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ పిక్చర్ మార్చాలనుకున్నప్పుడు జస్ట్ దీని మీద ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనపడుతుంది చూడండి, ఎడిట్ యాక్సెంట్ ఇమేజ్ అని కనపడుతుంది. ఇక్కడ ఏమో రిమూవ్ యాక్సెంట్ ఇమేజ్ అని కనపడుతుంది. ఓకే, నాకు ఇక్కడ ఇమేజ్ని మార్చాలనుకున్నప్పుడు ఇక్కడైతే ఎడిట్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే కనపడలేదు కాబట్టి జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఈ చివరిని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది అనమాట. ఈ పక్కన ఈ పెయింట్ టూల్ పక్కన కనబడుతుంది. ఇక్కడ యాక్సెంట్ ఇమేజ్ అని కనపడుతుంది కదా, దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏఐ ఇమేజెస్ అని చెప్పి అయితే ఇక్కడ మనకైతే ఆప్షన్ అయితే కనపడింది. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అని. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక ఎంటర్ కాకుండా ఇక్కడ జనరేట్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ మన స్టేట్ ఇమేజ్ అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అయితే ఇచ్చింది, ఇదిగోండి. ఓకే, ఇది బెటర్ అనమాట. సో నేనైతే ఇదైతే తీసుకుంటున్నాను, ఇది తీసుకున్నాను. అయితే డబుల్ క్లిక్ చేయగానే ఇమేజ్ అయితే ఇక్కడికైతే వచ్చేసింది అనమాట, చూసారా. సో ఈ విధంగా మనం సింపుల్గా ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజ్ ఇంకొక పాయింట్, ఈ ఇమేజ్ నాకు ఈ సైడ్ వద్దు, నాకు లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింబల్స్ కనపడుతుంది చూడండి, లెఫ్ట్ లేఅవుట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. నాకు బ్యాక్గ్రౌండ్లో కావాలనుకుంటే కనుక ఇది క్లిక్ చేయండి, మనకి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది అయితే యాడ్ అవుతుంది అనమాట, లైట్గా యాడ్ అయింది చూసారా. లేదు నాకు పైన కావాలనుకుంటే పైన వస్తుంది. ఓకే, నాకు రైట్ కావాలి కాబట్టి రైట్ అనేది ఉంచేసాను. ఓకే, అదేవిధంగా మనకి కార్డ్ విత్ కానీ ఫుల్ బ్లీడ్ కార్డ్ అని కానీ కార్డ్ కలర్ డిఫాల్ట్లో ఉంది, మనకు నచ్చింది అయితే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ అని. ఓకే, ఒక్కసారి మీరు ఎంఎస్ పవర్ పాయింట్ మీద ఐడియా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇది చూస్తే మీకు ఆటోమేటిక్గా ఎలా చేయాలనేది అయితే అర్థమైపోతుంది. ఇక్కడ ఈ సింబల్స్ కానీ ఇండివిజువల్గా ఈ డివిజన్ కానీ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి దానికి పైన ఇక్కడ డాట్స్ కనపడుతున్నాయండి, ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం కావాలనేది ప్రతిదీ అడుగుతుంది. ఇక్కడ ఉన్న చిన్న ఇమేజ్ అయితే కనపడుతుంది, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, దాన్ని మీరు మార్చుకోవచ్చు కావాలంటే ఇలాగా. మీకు నచ్చిన ఇమేజ్ ఏ ఐకాన్ కావాలో మీకు ఇక్కడ అడుగుతుంది, ఆ ఐకాన్ మనం చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ యాడ్ ఐటమ్ బిఫోర్ ఇంకోటి ఏదన్నా రాయాలనుకుంటున్నాం పక్కన, దాన్ని ఇంకొకటి యాడ్ అయిపోతుంది ఇలాంటిదే. ఓకే, దాంట్లో మనకి ఐకాన్ కావాలనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్స్ నేను ఏదో ట్విట్టర్ గురించి పెడదాం అనుకుంటున్నాను, పెట్టాను. ఇక్కడ దానికి సంబంధించిన డిస్క్రిప్షను మనం కావాలనుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే అది కూడా మనకి ఇక్కడ జనరేట్ చేసేస్తుందండి. ఓకే, చాలా ఈజీ టూల్ అనమాట, చాలా బాగుంటుంది. ఆన్లైన్లో యూస్ చేయటానికి డిలీట్ చేసేసుకోవాలనుకుంటే మొత్తానికి దీన్ని డిలీట్ చేయొచ్చు. ఇదంతా మనకు నచ్చినట్టు మనం చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడైతే చూడండి, ఇక్కడ ప్రజెంట్ అని కనపడుతుంది, దీని మీద డౌన్ ఏరో మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చూద్దాం. ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి ఫస్ట్ది ఈ విధంగా కనపడుతుంది, ఫస్ట్ కార్డు. ఓకే, మనం ఇక్కడ కీబోర్డ్ మీద యారో మార్క్స్ని యూస్ చేసి వన్ స్లైడ్ నుంచి నెక్స్ట్ స్లైడ్కి ఇలాగ మనం జంప్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలంటే ఎస్కేప్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఈ పీపీటీ ప్రజెంటేషన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ డౌన్ ఏరో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంటర్ వ్యూ ఇవన్నీ చూసేసాం కాబట్టి ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనపడుతుంది చూడండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా కావాలి ఇది, ఓకే, పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా కావాలా లేకపోతే పీడిఎఫ్గా కావాలో అని అడుగుతుంది. నేనేంటంటే జస్ట్ పీడిఎఫ్గా నేను ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి నేమ్ ఏదని అడుగుతుంది, యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా అని పెట్టాను నేను. డెస్క్టాప్ మీద అయితే నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయిందండి. ఒకసారి మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ అయిందని అయితే మనం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది, దీన్ని డబుల్ క్లిక్ చేసి అయితే చూద్దాం. అది మనకి పీడిఎఫ్లో అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా. ఓకే, ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎక్కడైనా ప్రజెంట్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది పెయిడ్ వెర్షన్ కాదు కాబట్టి మనం ఫ్రీగా యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మేడ్ విత్ గామా అని చెప్పేసి అయితే ఇక్కడ వాటర్ మార్క్ విత్ టైటిల్ ఇన్ ద సెన్స్ వెబ్సైట్ నేమ్ అయితే కనపడుతుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మళ్ళీ మీరు ఆ సైట్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారనమాట. ఓకే, పెయిడ్ వెర్షన్ యూజ్ చేస్తే మాత్రమే మనకి ఇది ఆ యొక్క వాటర్ మార్క్ లేకుండా అయితే వస్తుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యాక్చువల్గా ఆ గామా వెబ్సైట్ గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు, కాకపోతే వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో కట్ చేస్తాను. ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్లయితే మిగతాది మీరు ఆటోమేటిక్గా తెలుసుకోగలరు అనేది నా ఒపీనియన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ లైక్ ఇట్ అండ్ encourage my channel so that I can upload many other videos related to digital literacy. Thank you so much.